గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 2025 ఆగస్టు 15న 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుండి చేసిన జీఎస్టీ 2 సంస్కరణలు చారిత్రాత్మక ప్రకటన దేశ ప్రగతికి బాటలు వేస్తుంది. ఈ సంస్కరణలను ముందుండి నడిపిన గౌరవ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి కృషి ప్రత్యేకంగా అభినందనీయం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆదాయాలకు నష్టం కలుగుతున్న సామాన్యుల ప్రయోజనాల కోసం ఈ విధానాన్ని బలంగా సమర్థించారు. ఈ చారిత్రాత్మక సంస్కరణలకు మద్దతు తెలిపిన తొలి రాష్ట్రంగా నిలిచింది ఆంధ్రప్రదేశ్. ఇది నిజంగా ప్రజలకు, ఆర్థిక వ్యవస్థకు లాభదాయకమైనటువంటి సంస్కరణ. తక్కువ ఆదాయ కుటుంబాల అవసరాల కోసం పాలు, పెరుగు, పన్నీర్ లాంటి నిత్యావసర వస్తువులపై పన్నును 5 నుంచి 0కు తగ్గించడం ద్వారా రోజువారీ వ్యయాన్ని తగ్గించింది. నిత్యావసరాలు, నెయ్యి, వెన్న, వంట పాత్రలపై పన్నును 12 నుంచి 5% తగ్గించడం కుటుంబ బడ్జెట్కు ఉపశమనం కలిగిస్తుంది. సిమెంటుపై పన్ను 28% నుండి 18%కి తగ్గించడం ద్వారా గృహ నిర్మాణ వ్యయం తగ్గి సొంత ఇంటి కల నిజమవుతుంది. ఆరోగ్య రంగం కోసం ఔషధాలపై పన్నుని 12 నుంచి 5%కి, అత్యవసర మందులపై పన్నుని 5% నుంచి 0కి తగ్గించడం ద్వారా రోగులకు కీలక ఉపశమనం కలిగి అందరి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చి ప్రజా ఆరోగ్య మెరుగుపడుతుంది. జీఎస్టీ 2 సంస్కరణలు లాభాలు ప్రతి కుటుంబానికి చేరువ కావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 25 వరకు 1 నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమం చేపడుతుంది. ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం ప్రతి కుటుంబం జీఎస్టీ సంస్కరణల గురించి తెలుసుకొని వాటి లబ్ధిని పొందడం అనేటువంటిదే ప్రధానం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చారిత్రాత్మక మార్గదర్శక సంస్కరణలను ఆహ్వానిస్తూ ప్రజల ఆర్థికాభివృద్ధి కోసం వాటి విజయవంతమైన అమలుకు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తోంది.